వాబే కాలనీ గరుడాద్రి కొండపై శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం భాగవత్ అనుమతి, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, యాగశాల ప్రవేశం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ దొడ్డి రమణకుమారి దంపతులు, ధర్మకర్త మంత్రి మంజుల వెంకట సత్యనారాయణ దంపతులు స్వామివారి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరంగంకు చెందిన శ్రీమాన్ బాలాజీ భట్టాచార్య స్వామి, హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ గురూజీ భారతానంద మహారాజ్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవ వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పిలిస్తే పలికే స్వామిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు 2 రోజు భాగంగా మొదటి రోజు నిన్న కార్యక్రమంలో ఊరేగింపు కార్యక్రమం చాలా భారీ స్థాయిలో జరిగింది. ఆ కార్యక్రమం అంతా ఆలయ ధర్మకర్త మంజుల గారి నేతృత్వంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు భాస్కర్ భర్తానంద మహారాజు గారు 2 రోజు వారి చేతుల మీదుగా ప్రారంభించిన కార్యక్రమం విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి మొదటి రోజు కూడా డిజైన్ చేసి అన్ని రకాలు కూడా ఆలయం అభివృద్ధి చెందాలని చెప్పి ఎంతో శ్రీరంగం నుంచి వచ్చినటువంటి ప్రముఖ మాకు బాలాజీ భట్టాచారి వారికి ప్రత్యేకంగా అభినందనలు. అలాగే ఆలయ కమిటీలో మాకు ఉన్నటువంటి ప్రధానంగా ముందుండి అన్ని కార్యక్రమం నడిపిస్తున్న పెంటకోట నాగేశ్వర గారు ఆలయం అంగరంగ వైభవంగా నిర్వహించారండి. ఈ బ్రహ్మోత్సవాల్లో ఇంతవరకు మేము కనేరంగా ఇంతవరకు కూడా ఇన్ని చాలా బ్రహ్మోత్సవాల్లో చూడడం జరిగింది. ఇంత చక్కగా నిర్వహించినటువంటి భాస్కర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే శ్రీరంగం నుంచి వారు వచ్చే ప్రపంచంలో ప్రఖ్యాతి చెందినటువంటి శ్రీరంగ దేవాలయం నుంచి వారికి ప్రముఖంగా వచ్చినటువంటి భాస్కర్ గారు ప్రత్యేకంగా అభినందనలు. ఆలయం ఒకటి అన్నారు, మనం బాగా చేద్దాం స్వామి మీకు ఎందుకు అన్నారు. ఆ పద్ధతి ప్రకారంగా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ కూడా చాలా ప్రశాంతంగా భక్తులకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కార్యక్రమ నిర్వహణలో కూడా అన్ని రకాలుగా మాకు నడిపించినటువంటి వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ రేపు 3 రోజులు కూడా 3, 4, 5 రోజులు కూడా విజయవంతం చేయాలి. దీనికి సంబంధించి భక్తులు తండోపతండగా వచ్చి మరొకసారి మళ్ళీ మనకు చూడాలన్నా చూడలేము, మళ్ళీ వినాలన్నా చూడలేము. ఇంత చక్కని అనుగ్రహం పొందే ఆస్కారం కూడా ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అణువు కూడా భక్తులకి వివరించి చెప్తున్న వారికి ప్రత్యేకంగా అభినందనలు. అలాగే మా కార్యక్రమం కూడా ప్రత్యేకంగా వచ్చిన గురూజీ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ నమస్కారం తెలియజేసి ఓం నమో వెంకటేశాయ. మన వైకుంఠ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో మనకు ఇప్పుడు పంచదిన బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు మనకు 2వ రోజున పొద్దున్న మృత్సంగ్రహణము, అంకురార్పణము, దానితో పాటు విశేషమైన కుంభ మండల బింబ పూజలు, దాని తర్వాత మనకు విశేషమైన మిక ముఖ్యమైన అష్టాక్షర మహామంత్ర హోమము, దానితో పాటు మహాలక్ష్మి సుదర్శన స్వామి అర్చన జప పారాయణము, దాని తర్వాత విశేషమైన సుదర్శన మహాలక్ష్మి హోమము ఇవాళ జరిగింది. దీనితో పాటు భక్తులందరకు ఈ దాన్ని ఒక్కొక్క ఫలితాన్ని చెప్పుతూ ఆ ఒక్కొక్క కార్యక్రమము మనకు వెంకటేశ్వర స్వామి కృపతో మనకు ఇలా జరుగుతూ వస్తుంది. ఇవాళ సాయంత్రము విశేషమైన మనకు విష్ణు సహస్రనామ పారాయణము, అష్టాక్షర మహామంత్ర హోమము, మహాలక్ష్మి సుదర్శన హోమము. రేపు పొద్దున్న మనకు సుదర్శన నృసింహ స్వామి మనకు ఎటువంటి దోషములు ఉన్నా ఆ దోషాలు అన్నీ నివృత్తి అవ్వడానికి కోసం రేపు పొద్దున్న మనకు నృసింహస్వామి యజ్ఞము, రేపు సాయంత్రము మన అందరికీ భూమి మనకు దొరకాలని చెప్పేసి విశేషమైన లక్ష్మీ వరాహస్వామి హోమము, ఎల్లుండి పొద్దున్న మనకు ఈ బ్రహ్మోత్సవంలో ముఖ్యమైన మనకు సుదర్శన నృసింహస్వామితో పాటు మనకు వెంకటేశ్వర స్వామి యజ్ఞము, దానితో పాటు ప్రతి ఒక్క పూట మనకు శ్రీ పాంచరాత్రాగమంలో పద్మ సంహితలో చెప్పబడి ఉన్న పరివార హోమము, ఈ పరివార హోమములో మనకు 4 విధమైన హోమాలు చెప్పబడింది. దాంట్లో అండజం, శ్వేతజం, ఉద్బీజం, జరాయుజం అనే దాంట్లో అండజం అంటే గుడ్డు నుంచి వచ్చే జీవరాశులు, శ్వేతజం అంటే తెలుపు నుంచి వచ్చే జీవరాశులు, ఇలా అన్ని జీవరాశులు బాగుండాలి అనే ప్రార్థనతో ఈ పరివార హోమం ప్రతి పూట ఈ పరివార హోమం అనేది జరుగుతుంది. దీంట్లో భాగముగా రేపు సాయంత్రం విశేషమైన మనకు పుష్పయాగం అనే కార్యక్రమము, ద్వాదశ ఆరాధనము వెంకటేశ్వర స్వామికి 12 ఆరాధనలు ఎలా మనకు అక్కడ తిరుమలలో జరిపిస్తారో అలాగే శ్రీ పాంచరాత్రాగమంలో పద్మ సంహితలో చెప్పబడినట్టు రేపు సాయంత్రం మనకు విశేషమైన ద్వాదశ ఆరాధనము
12 ఆరాధనలు, దానితో పాటు మనకు పుష్పయాగము వెంకటేశ్వర స్వామికి పూర్తిగా పుష్పంతో అభిషేకము అలా చేసి పుష్పయాగము, దానితో పాటు విశేషమైన యాగాలు జరుగుతుంది. ఎల్లుండి పొద్దున్న మనకు విశేషమైన మహాపూర్ణాహుతి, దాని తర్వాత చక్రస్నానము, చక్రతాళ్వార్లకు విశేషమైన చక్రస్నానము, దానితో పాటు మనకు ఈ అవభృతం అనే స్నానము, ఈ చిన్న స్వామిని తీసుకొని వెళ్ళి వారిని అవభృతము అనే చెయ్యబడి ఉన్న మనకు అవభృత స్నానము ఎల్లుండి పొద్దున జరుగుతుంది. కావున భక్తులు అధిక సంకల్పతో ప్రతి పూట జరిగే యజ్ఞానికి, ప్రతి పూటే జరిగే విశేషమైన ఒక ఆరాధనలో, తర్వాత దానిలో జరిగే విశేషమైన కళ్యాణోత్సవంలో పాల్గొనవలసిగా ప్రార్థిస్తూ, అన్ని జనాలకు లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రార్థిస్తూ శ్రీ వైకుంఠపతయే నమః. డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే సంపాదించుకోవచ్చు కదా, కానీ వాళ్ళ సమయం అంతా కూడా ఈ భక్తజనానికి, గాజువాకలు అటువంటి చుట్టుపక్కల ప్రతి భక్తులకు కూడా అందరూ కూడా తిరుపతి వెళ్ళలేరు. కాబట్టి మన గరుడాద్రి క్షేత్రంలో అదే వెంకటేశ్వర స్వామి వారి అదే ప్రేమ ఆశీస్సులు, అదే ప్రేమ అభిమానాలతో ఏదైతే నిత్యతోరణం పచ్చతోరణం నిత్య కళ్యాణం ఎలాగైతే ఉంటుందో ఆ నిత్య కళ్యాణాన్ని ప్రతి ఇంట్లో కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు వెళ్ళాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈవేళ ఇక్కడ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు చేయడానికి గల కారణం. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా మీ యొక్క భక్తి శ్రద్ధల్ని, మీ యొక్క ఖాళీ సమయాన్ని చూసుకొని ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఓం భారత్ శక్తిపీఠం